నా మొరను ఆలించి నా మీద దయ చూపెను. ప్రభువు నాకు ఆదరువుగా ఉన్నాడు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతో ఉందునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరుని సహోదరులారా, ఈ చెంతను నా పాపమును ఒప్పుచున్నాను. ఏలైనా తలంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపమును చేసితిరి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన ప్రాయశ్చిత్త క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగములను శుద్ధి చేయునట్లు మాకు అనుగ్రహమును దయచేయము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ఇష్టపడు ఉపవాసం ఇదియే. మొదటి పట్నము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు: నీవు బిగ్గరగా కేకలిడుము, బూరనూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములు తెలియజేయము. యాకోబు వంశజులకు వారి తప్పిదములను ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్నారాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞల మీరక ధర్మబద్ధముగా వర్తించి జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలెనని, తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలు ఇట్లు అడుగుచున్నారు: ప్రభు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక ప్రొద్దుండనేలా? ప్రభు ఇట్లు బదులు చెప్పుచున్నాడు: మీరు ఉపవాసము ఉండినప్పుడు మీ లాభమును మీరు చూసుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండినప్పుడు వివాదములు చేసి తగువులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఈ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసం ఉండినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసం అనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీద కెత్తిన కాడిని తొలగింపుడు.
పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురి చేయకుడు, మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాంతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును, మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనవెంట వచ్చును. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలను ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకుకుడు. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్తర గీతం, కీర్తన 51. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితము వినయాన్వితమునైన హృదయమును విజ్ఞానమైన నీవు అనాదరము చేయవు. నీకు అనాధారం. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయము. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితము వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీకు అనాధారం చేయి. నా అపరాధములు నాకు తెలియను. నేనెల్లప్పుడూ నా తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొనుచునే ఉండును. నీకే ద్రోహముగా నేను పాపము చేసి తిని, నీవు దుష్కార్యములుగా గణించి పనులను చేసి తిని. నీవు నాకు తీర్పు చెప్పుట న్యాయమే, నన్ను దోషిగా నిర్ణయించుట సబబే. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితము వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. నీకు అనాధారం చేయి. నీవు బలుల వలన సంతృష్టి చెందవు. నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగిన నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ, ఓ దేవా, ఓ దేవా, పశ్చాత్తాపపూరితమును పశ్చాత్తాపపూరితము వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీకు అనాధారం చేయి. సువిశేషమునకు ముందు వచ్చినము. చెడ్డను చేయుట కాదు, మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు. అప్పుడు మీరు జీవమును పొందుదురు. సర్వశక్తిమంతుడు ప్రభువైన దేవుడు మీరు కోరునట్లుగా మీకు తోడుగా నుండును. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము వచనములు 14-15 వచనాలు. 9వ అధ్యాయము 14-15 వచనాలు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము కాని మీ శిష్యులు ఎన్నడూనూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చెయ్యుదురు. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు వారిని సిద్ధగలుగునుగాక. క్రీస్తునాథని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీక్షాపరులారా, తపోకాలము 3వ రోజులోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఈ తపోకాలము 3వ దినమున మనందరము కూడా
ఉపవాసము ఉపవాసము అనే అంశము మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దీక్షాపరులారా, చాలా మందికి ఈ ఉపవాసము అనేటటువంటిది ఒక సాంప్రదాయంగానే పరిచయము. కానీ పరిశుద్ధ గ్రంథము మనకు ఈ ఉపవాసాన్ని ఏ విధముగా పరిచయం చేసిందో మనలో చాలామంది మరిచిపోయాము. దాని యొక్క విలువను గ్రహించలేనటువంటి వారు చాలా ఎక్కువగానే ఉన్నారు. ఉపవాసము పూర్వ నిబంధనములో ఈ ఉపవాసం అనేటటువంటిది ప్రతి మనిషి యొక్క వ్యక్తిగత పాపాలను దేవుని సన్నిధిలో సమర్పించబడి పాప మన్నింపు పొందుకోవడానికి ఈ ఉపవాసాన్ని చేస్తూ ఉండేవాళ్ళు. ఇదే మాటలను మనము మోషే ధర్మశాస్త్రము ద్వారా కానీ లేదా లేవి కాండములో కానీ మనం చదువుతూ ఉంటాము. అనగా మన పాపములు మన్నించబడటానికి దేవుని యొక్క మన్నింపు మన జీవితాలలో మెండుగా ఉండటానికి ఈ ఉపవాసాన్ని ఒక తరుణముగా పెట్టుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయములో ఆచరిస్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఈ యొక్క ఆచరణ అనేటటువంటిది బప్తిస్మ యోహాను గారి శిష్యులు కానీ పరిసయ్యులు కానీ తమ జీవితాలలో ఎక్కువగా అనుసరిస్తూ ఆ అనుసరణలో ఆ ఉపవాసానికి ఉన్నటువంటి సహజత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే దేని కొరకు ఉపవాసం చెయ్యాలి, ఏ ఉద్దేశముతో మనము ఉపవాసము చెయ్యాలి అనే దాన్ని మరిచిపోయారు. వాళ్ళు గుర్తుంచుకున్నదల్లా ఏంటంటే మాకు మా పూర్వీకులు చెప్పిన దానిని ప్రకారము ఎంత తరచుగా ఉపవాసం చేస్తే, అనగా యూదుల ఆచారం ప్రకారము వారానికి 2 సార్లు వాళ్ళు ఉపవాసాన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అదొక ఆచారముగా, అదొక జీవిత కాలములో అదొక అలవాటుగా కొనసాగించడం మొదలుపెట్టారు. కానీ ఈనాడు సువార్తలో ప్రభు మనందరికీ కూడా ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. నీ ఉపవాసానికి ఒక ఉద్దేశము ఉండాలి, నీ ఉపవాసానికి ఒక ప్రత్యేకత ఉండాలి, నీ ఉపవాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి కాలము జోడించబడాలి. అందుకని మనం 15వ వచనములో మనం చదువుతూ ఉంటాము, పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చెయ్యుదురు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నూతన నిబంధనములో మనము దేని కొరకు ఉపవాసం చేస్తున్నాము అంటే చాలామంది చాలా అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. కానీ నిజమైన పరిశుద్ధ గ్రంథము మనల నుండి ఆశించేటటువంటి ఉద్దేశము ఏంటంటే మనందరము కూడా యేసు ప్రభుని యొక్క ప్రేమ కోసము, ఆయన యొక్క ఆగమమును కోసము, రెండో రాకడ కోసము చెయ్యాలి. ఉపవాసము అనేటటువంటిది యేసు ప్రభుని యొక్క ప్రేమ నిమిత్తము, ఆయన యొక్క రెండో రాకడ నిమిత్తము మనం చేయగలగాలి. అది ఉపవాసము. అందుకనే
పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చువారు ఏనాడు కూడా ఆకలి కొనరు అంటున్నారు. పెండ్లి కుమారుడు క్రీస్తు అయితే ఆయన శిలువ మీద పొందినటువంటి మరణము వివాహము. పెండ్లి కుమారుడు క్రీస్తు ప్రభువైతే పెండ్లి అనేటటువంటిది శిలువ మరణములో జరిగేటటువంటి ఒక విందు. అయితే ఆయన శిలువ మరణము పొందేంత వరకు కూడా మనందరము మనకు ఎటువంటి బాధ కానీ, ఎటువంటి నొప్పి కానీ, ఎటువంటి ఆచరణలు కానీ లేవు. ఆయన శిలువ మరణము పొందిన తరువాత, ఆ శిలువ మరణము పొంది పునరుత్థానం పొందిన తరువాత మరలా రెండవ రాకడ కొరకు మనందరము కూడా వేచి చూస్తూ మనము ఆ క్రీస్తు ప్రభుని యొక్క రాకడకు సిద్ధపడాలి అనేటటువంటి తరుణమును గుర్తు చేసుకునేటటువంటి విధముగా ఉపవాసాలు చేయాలి. అనగా మన ఉపవాసానికి ఒక ఉద్దేశము ఉండాలి. మన ఉపవాసానికి ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకనే ప్రతి ఒక్క తపోకాల ధ్యానముల్లో మనందరము కూడా ఈ తపస్కాలం ప్రవేశములో అందరూ కూడా నిర్ణయించుకునేటటువంటి నిర్ణయము, నేను ఈ 40 దినాల పాటు ఖచ్చితముగా ఉపవాసము ఉండాలి. లేదా ఒక ఒంటి పొద్దు అయినా సరే నా జీవితంలో నేను అనుసరించాలి. కొంతమంది బలహీనత పొందినటువంటి వాళ్ళు అనుకునేటటువంటి మాట, కనీసం బుధవారమైనా శుక్రవారమైనా సరే ఒంటి పొద్దును అనుసరించాలి అనుకుంటూ ఉంటాం. వారి వారి భావాలను బట్టి, వారి వారి ఆలోచనలను బట్టి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. దానిని ఎవరు కాదు అనరు. కానీ మన ఉపవాసానికి ఒక ఉద్దేశం ఉండాలని మాత్రం ఖచ్చితంగా మనందరము గ్రహించాలి. దేని కొరకు మనం చేస్తూ ఉన్నాము? ఇందాక మొదటి పట్టణములో మనం చదివాము, వ్యక్తిగత లాభాల కోసము ఏనాడు కూడా ఉపవాసము ఉండద్దు. వ్యక్తిగత లాభాల కోసం ఏనాడు కూడా ఉపవాసము ఉండవద్దు. దేవుని యొక్క కటాక్షము కోసము, దేవుని యొక్క దయ కోసము, దేవుని యొక్క ప్రేమ కోసము మనము ఉపవాసము ఉండగలగాలి. మన ఉపవాసములో ఈ ఉద్దేశము లేకపోతే మన ఉపవాసం ఏనాడు కూడా ఫలించబడదు, ఏనాడు కూడా ఫలభరితము కాదు. అందుకనే ప్రభువు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నీ ఉపవాసానికి ఒక ఉద్దేశము ఉండాలి. అదొక ఆచారం కాదు, అదొక సాంప్రదాయం కాదు. కాలము సంపూర్ణమైనప్పుడు, నీకు వసగబడినటువంటి కాలము వచ్చినప్పుడు, ఇదిగో నీ ఉపవాసానికి ఒక ఉద్దేశం ఉండి చేసినట్లయితే అది ఫలభరితమైనటువంటి కాలము అవుతూ ఉంటుంది అని ఈనాడు మనకు తెలియచేయడం జరుగుతుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాము. ఈ ప్రారంభ దశలో ఈ తపోకాలమును మనం కొనసాగిస్తున్నటువంటి తరుణములో ఆత్మ పరిశీలన చేసుకుందాం. బలవంతముతో కూడినటువంటి ఉపవాసాలు వద్దు, ఆచరణాత్మకమైనటువంటి ఉపవాసాలు కాదు. దేవునికి కావలసినటువంటిది మనము హృదయంతరంగాలలో నుండి ఒక మంచి ఉద్దేశముతో ఉపవాసం చేయగలిగినట్లయితే ఆ ఉపవాసము అనేటటువంటిది మెచ్చదగినటువంటిదిగా, దేవునికి ఆమోదయోగ్యముగా ఉండగలుగుతుంది. అటువంటి జ్ఞానమును దేవుడు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును, సజీవయాగము
యాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా స్పందించుమయా, సభక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా స్పందించుమయా, సభక్తితో నడుపుమయా. సంప్రీతిని వసగుమయా, సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యా నీ స్తుతునై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువా నీ సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్యా నీ స్తుతునై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్నటువంటి ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటిలా ప్రార్థించుదము. ప్రభు తన నామముకి మహిమల కొరకును, తన ప్రయోజన కొరకును, తన పవిత్ర శ్రీ సదా ప్రయోజన కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక. ఓ ప్రభువా, మా ఈ తపోక్రియల బలిని నీకు అర్పించుచున్నాము. ఈ అర్పణమును వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందగలవని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ఇష్టము న్యాయము. ప్రభువైనటువంటి దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల దూతలతోనూ పునీతులతో ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగానము చెయ్యుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున
ఇవి మా కొరకు మా ప్రభువైనటువంటి యేసు క్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి అగు మరియమాతతోనూ ఆమె నిగ్రహ బలుడైన పునీత జోజప్ప గారితోనూ అపోస్తులతోనూ పునీతులతోనూ ఆది నుండి నీకు సేవ చేసినటువంటి పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆ ప్రభువు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు గ్రహించుము. మా యుద్ధ అప్పుకొనే వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైనటువంటి యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయి. ఇదిగో సర్వేశ్వరుడి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడును గాక. రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో దైకొను మా దేవా, అంజలలో దైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాధిరాజా, నీ విందులో నానే పాల్గొనగా నా కర్మతేది నీ కరుణే కాగా, నీ విందులో నానే పాల్గొనగా నా కర్మతేది నీ కరుణే కాగా. భయభీతి అమరా బహుభక్తి మరలా చెనుదించు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి మరలా చెనుదించు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాధిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలో దైకొను మా దేవా, అంజలలో దైకొను మా దేవా. ఆత్మ శరీరములు అని కల్మషములు మన వాక్కులెల్లా బహుగిల్మిషములు. ఆత్మ శరీరములు అతి కర్మషములు మన వాక్కు ఎల్లా బహుదీక్షములు.
పునీత ఇన్యాస్ వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడునైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను ఇప్పుడు జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమాయనుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపచేయి నవతరింపవలయునని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురు పట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతము అగునుగాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఓ ప్రభు, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకెరిగింపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యములందు పాల్గొనుట ద్వారా మా అపరాధములన్నీ క్షమింపబడి మా జీవితములు శుద్ధి నొందునుగాక.
నీ కనికరము వలన లభించు ఫలములకు మేము అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమలో, సేవలో జీవించుచుందుము. సర్వేశ్వరునికి వందనములు.